వ్యవసాయ రంగంలో ఆవు పాత్ర అమూల్యమైనది. ఏ రకమైన పురుగుమందులు వాడకుండా ఒక ఆవుతో 30 ఎకరాలు సాగు చేయవచ్చు. ఆవు మనకు అమృతం వంటి పాలనిస్తుంది. ఇక ఆయుర్వేద రంగానికి వస్తే ఆవు యొక్క పంచగవ్యములతో చాలా రకాలైన మందులను తయారు చేయవచ్చు. మన గోజాతి యొక్క విశిష్టతను విదేశీయులు గుర్తించి పోషిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ధనార్జనే ధ్యేయంగా సృష్టిని ధ్వంసం చేస్తూ విదేశీ ఆవుల వ్యామోహంలో పడిపోతున్నాం. మన సంపదను దూరం చేసుకుంటున్నాం. అందుకే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు దేశీ ఆవుల రక్షణను భుజాన వేసుకున్నాడు. గోమాతను నమ్ముకొని పాడి రంగంలో రాణిస్తున్న ఈ రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఒకప్పుడు మన దేశ జనాభా చాలా తక్కువ. దాంతో అప్పటి పాల అవసరాలను దేశవాళీ ఆవులే తీర్చేవి. అయితే ఆ తరువాత కాలంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు దేశీయ పాల ఉత్పత్తి సరిపోలేదు. దీంతో పాల దిగుబడిని పెంచేందుకు క్రాస్ బ్రీడింగ్ మార్గాన్ని అనుసరించారు. అప్పటి నుంచి డైరీ ఏర్పాటు చేయాలంటే అందరూ ఎక్కువ పాలిచ్చే విదేశీ ఆవులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో మన దేశీ ఆవులు కనుమరుగైపోతున్నాయి. కానీ దేశ గోవుల విశిష్టతను తెలుసుకున్న గోగూరి నాగేందర్ రెడ్డి దేశీ ఆవులతో పాల డైరీని నిర్వహిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామానికి చెందిన గోగూరి నాగేందర్ రెడ్డికి దేశీ ఆవులంటే అమితమైన ప్రేమ. మొదట గోశాలను ఏర్పాటు చేసుకున్న నాగేందర్ రెడ్డి తరువాత పాల ఉత్పత్తిపైన దృష్టి సారించి వాణిజ్యపరంగా డైరీని నిర్వహిస్తున్నారు. తను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆరోగ్యకరమైన పాలను తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నది నాగేందర్ ఉద్దేశం. అందుకే ఇలా దేశీ ఆవులతో డైరీ మొదలుపెట్టాడు. గుజరాత్ నుండి గిర్జాతి ఆవులతో పాటు మరికొన్ని రకాల దేశీ ఆవులను తాను పోషిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పాల ఉత్పత్తి అనగానే గేదెలు, జెర్సీ ఆవులనే ఎన్నుకుంటున్నారు. కానీ ఆ రెండింటి పాల వల్ల సమాజానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. గేదె పాలు తాగటం వల్ల కొవ్వు పెరుగుతుంది, గుండె జబ్బులు వస్తాయి. పాలలో ఉన్న ఫ్యాట్ కూడా జీర్ణమయ్యే ఫ్యాట్ కాదు. ఇక జెర్సీ పాలల్లో హానికరమైన ప్రోటీన్ ఉంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. దానివల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెండింటి పాలు మంచివి కాదు. అందుకే దేశీ ఆవుల పాలను అందరికీ అందించాలని నిర్ణయించుకున్నానని చెబుతాడు ఈ రైతు. దేశీ ఆవుల్లో ఎన్నో జాతులు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు రకాల జాతులు ఉన్నాయి. మూపురము, గంగడోలు ఉన్న ఆవులు భారతీయ ఆవులు. ఈ ఆవు ఇచ్చే పాలల్లో A2 ప్రోటీన్ ఉంటుంది. ఇవి మంచి పాలు. కొవ్వు పెరిగిన వారంతా ఆవు నెయ్యి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి ఎంతో శ్రేష్టమైనవి. అందుకే దేశీ ఆవులతో డైరీని ఏర్పాటు చేసుకున్నానంటారు ఈ రైతు. పాల ఉత్పత్తి డైరీ ఫామ్ అనగానే గేదెలు, జెర్సీ ఆవులు ఇవి గుర్తొస్తాయి. కానీ ఆ రెండింటి పాలతో సమాజానికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందిగా, అనారోగ్యం దానిలో ఉంది. గేదె పాలు మనం తాగినట్టుంటే మనలో కొవ్వు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి. ఇవన్నీ సమస్యలు. దాంట్లో ఫ్యాట్ కారణం ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ కూడా మనకు జీర్ణం అయ్యేటువంటి ఫ్యాట్ కాకుండా ఉంది. అట్లాగే జెర్సీ ఆవులు హోలిస్టిన్ HF అంటాం వాటిని. ఆ HF ఆవులు, జెర్సీ ఆవులు వీటి యొక్క పాలల్లో ఒక రకమైనటువంటి ప్రోటీన్ మనకు జీవితానికి, మన శరీరానికి, ఆరోగ్యానికి హానికరమైనటువంటి ప్రోటీన్ ఒకటి ఉంది. అది కూడా మనకు మంచిది కాదు. దానివల్ల మనకి ఏమవుతుందంటే డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లల్లో సడన్ డెత్ వస్తుంది. ఇట్లాంటి సమస్యలు దానిలో ఉన్నటువంటి ఆ ప్రోటీన్ కారణంగా మనకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ పాలు, ఈ పాలు రెండు కూడా మనకి నిజంగా మంచివి కావు. కాబట్టి ఇవాళ దేశం మొత్తంలో కూడా A1 మిల్క్, A2 మిల్క్ అని పెద్ద చర్చ జరుగుతుంది. అంటే మన దేశీ ఆవులు అంటే మూపురము, గంగడోలు ఉన్నటువంటి ఆవును దేశీ ఆవు అంటాం. దేశీ ఆవులలో చాలా జాతులు ఉన్నాయి. కాశ్మీర్ నుండి కేరళ వరకు రకరకాల ఒక వేరు ప్రాంతాలలో వేరు జాతులు ఉన్నాయి. ఇవన్నిటికి కూడా మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. ఈ మూపురము, గంగడోలు ఉన్నటువంటిది ఇది భారతీయ ఆవు. ఈ భారతీయ ఆవు ఇచ్చేటువంటి పాలల్లో A2 ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఆరోగ్యానికి మంచిది. మనకి ఎవరికైనా ఇప్పుడు గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ పెరిగింది అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆవు నెయ్యి నిరభ్యంతరంగా తినొచ్చు. వాడు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటే ఈ పాలు అంత శ్రేష్టమైనవి. ఇప్పుడు LDF అని అంటే లో డెన్సిటీ, తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి. ఇవి LDF ఫ్యాట్స్. ఇవి మన ఆరోగ్యానికి అవసరం. కాబట్టి ఈ పాలు ఇప్పుడు కావాలి. ఏ దేశమంతా కూడా ఈ పాలు కావాలి. వాళ్ళ ప్రపంచంలో జెర్సీ పాలు
హోలిస్టీన్ ఫ్రీజియన్ అనేటువంటి హెచ్ఎఫ్ అనేటువంటి జాతి, ఆ 2 సంకర జాతి ఆవులు, అవి మనం ఎందుకు సృష్టించుకున్నాం, ఎందుకు వచ్చినాయి అనే విషయానికి వచ్చినప్పుడు, పాలు ఎక్కువ అవసరం, జనాభా పెరిగింది, ఎక్కువ పాలు ఇచ్చే ఆవు కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి ఎక్కువ పాలు అది ఇస్తుందంటే మన సైంటిస్టులు ఏం చేశారు, ఒక కొత్త రకం జీవిని సృష్టించారు. ఎక్కువ పాలు ఇచ్చేది ఇప్పుడు పంది ఎక్కువ పాలు ఇస్తుంది, ఎక్కువ పిల్లలు పెడుతుంది, అట్లా దాని నుంచి దాని జీన్సు, ఆవు జీన్సు, ఇంకొక అడవి జంతువు జీన్సు, ఇట్లన్నీ కలిపేసి ఒక కొత్త రకమైన జీవిని సృష్టించారు. అది మన సైంటిస్టులు ఎక్కువ పాలు కావాలి, సమాజానికి జనాభాకి సరిపోయే పాలు కావాలని వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం అనే పేరుతో బాగా పాలిచ్చేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ దానివల్ల మనుషుల యొక్క ఆరోగ్యానికి ఎంత నష్టం అనేటువంటిది అది అప్పుడు కనుక్కోలేకపోయారు. ఇప్పుడు బాగా సమాజంలో చర్చలోకి వచ్చింది A1 మిల్క్, A2 మిల్క్ అనేది. ఇవాళ దేశీయ ఆవు పాలు చాలా శ్రేష్టం. మనం చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాం, గంగ గోవు పాలు గరిటెడైన చాలు, కడివెడైననేమి కరము పాలు అని అన్నాం. అంటే పనికిరాని పాలు మనకు కుండెడైనా ఎన్నైనా మనకు అవసరం లేదు. అంటే పనికొచ్చే పాలు కొద్దిగైనా చాలు, మన ఆరోగ్యాన్ని కాపాడేది, మన శరీరంలో సత్వం నింపేటువంటిది, జ్ఞాపక శక్తిని పెంచేది. అంటే పాత రోజులలో ఈ మనకు ఆశ్రమాలలో ఎవరైతే ఋషులు ఉన్నారో అందరి దగ్గర ఆవులే ఉన్నవి. ఆవు పాలే అందరికీ పోసారు, వాళ్ళు తాగారు. వాళ్ళు మేధాశక్తి పెరిగింది. ఆవు పాల వల్ల మేధాశక్తి పెరుగుతుంది, మెదడు పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ ఆవు యొక్క పాలు, ఈ ఆవు ద్వారా మనకు ఆలోచన. ఆవు చాలా సాధు జంతువు. ఈ సాధు జంతువుల మన లక్షణాలు కూడా అట్లాగే ఉండాలి. మన లక్షణాలు ఇవాళ గేదె పాలు తాగిన వాళ్ళు ఏమంటారు, మనం ఎవరినైనా తిట్టాలనుకుంటే దున్నపోత అంటాం. ఎందుకంటాం దున్నపోత అంటే ఆ లక్షణాలు అట్లాంటివి. ఎవరైనా సాధుగా సాఫ్ట్గా ఉండే మంచి స్వభావం ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఎంత సాధు స్వభావంగా, సాధు లాంటి వాడి అంటాం. అంటే గోవు లాంటి వాడు అంటారు, ఆవు లాంటి గోజ లాంటి వాడు అంటాం ఆయన ఎందుకంటామంటే ఆయన యొక్క సాఫ్ట్నెస్. అంటే ఈ సాఫ్ట్నెస్ ఎట్లా వస్తుందంటే ఆవు అనేది దాని స్వభావం సాఫ్ట్నెస్. గేదె స్వభావము సరి అయినటువంటిది కాదు, దున్నపోత అంటే ఇక రఫ్ అన్నమాట. ఆ తెలివితేటలు మందగించిన మందబుద్ధి ఉన్నటువంటిది. ఆ మందబుద్ధి ఆ పాలు తాగితే మనకు మందబుద్ధి వస్తుంది, ఈ పాలు తాగితే చురుకుదనం వస్తుంది. కాబట్టి ఈ పాలు అసలు అందరం తాగాలి. దీనికోసమే ఇవాళ సమాజంలో ఆ జెర్సీ, హెచ్ఎఫ్ అనేటువంటి పాలను దూరం చేయాలి. అంటే ఇవి అందరూ సమాజంలో ఏంటంటే ఈ పాలు తక్కువ ఇస్తాయినటువంటి ఒక భావనతో దీన్ని అందరం మనం పోగొట్టుకున్నాం. ఈ జాతిని మనము దేశీయ ఆవు అనే ఈ సంతతిని మనం పోగొట్టుకున్నాం. కారణం ఏంటంటే ఒకటి, ఇవి తక్కువ పాలు ఇస్తాయి, అవి ఎక్కువ పాలు ఇస్తాయి, అవి లాభదాయకము అని ఉద్దేశంతో మనం ఈ సంతతిని పోగొట్టుకున్నాం. కానీ ఎప్పుడైతే అంటే కేవలం క్వాంటిటీ అని కాకుండా క్వాలిటీ విషయానికి వచ్చినప్పుడు దీనికి అసలు పొంతనే లేదు. ఇవి చాలా మంచి పాలు, ఆరోగ్యకరమైనటువంటివి, ఆనందకరమైనటువంటి, మన బుద్ధిని వికసింపజేస్తుంది. కాబట్టి ఈ పాలు తాగడం అవసరం. శ్వేత విప్లవం పేరుతో ఎక్కువ పాలిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ దానివల్ల మనుషుల ఆరోగ్యానికి ఎంత నష్టమో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. డైరీ ఫామ్ అనగానే అందరి మనసులో ఒక అభిప్రాయం ఉంది, పెద్ద బర్రెలతో పెద్ద ఆవులతో మాత్రమే దాన్నే డైరీ అంటారు అనేది. డైరీ అనేది ఏంటంటే పాలను ఉత్పత్తి చేసి పాలను సమాజానికి సప్లై చేయడమే డైరీ ఫామ్. అయితే ఈ డైరీ ఫామ్ అనేది దేశీయ ఆవులతో డైరీ ఫామ్ నడపడం. దేశీయ ఆవులతో డైరీ ఫామ్ నడిపితే కూడా మనము జీవించవచ్చు, సమాజానికి మంచి పాలను అందివ్వచ్చు అని ఇది చూపాలి. ఒక మోడల్గా దీన్ని ఈ దేశీయ ఆవు పాలతో నలుగురికి, ఇది అందరికి విశ్వాసం లేదు. అంటే ఈ ఆవు తక్కువ పాలు ఇస్తే దీంతో మనం ఎకనామికల్గా మనకు జీవితం గడుస్తుందా అనేటువంటి ఒక ఆలోచనతో చాలామంది భయంతో దూరంగా ఉన్నారు. అందులో పాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది లాభసాటి అనే భావన వాళ్ళ మనసులో ఉంది. అది కాదు, ఇది కూడా సత్యమే అని చూపించడం కోసం ఒక దేశీయ ఆవులతో ఒక డైరీ ఫామ్ ప్రారంభం చేయడం గత సంవత్సరం ప్రారంభం చేశాను. ఒక సంవత్సరం కాలం అవుతుంది. పోయిన జనవరి 1 నుంచి ప్రారంభం చేశాం. మొన్న జనవరికి ఒక సంవత్సరం అయింది. ఆ సంవత్సర కాలంలో కూడా మనకు ఎంత ఆర్థికంగా మనం నిలబడవచ్చు అంటే మన పని వాళ్ళకి, తర్వాత దీనికి తినవలసినటువంటి పచ్చి గడ్డికి, దానాకి, అన్ని ఖర్చులకు పోను కూడా మన కుటుంబం కూడా జీవించడానికి ఇందులో అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో ఈ దేశవాళీ ఆవుల ఒక డైరీ ఫామ్ని స్టార్ట్ చేశాను. ఇది చాలా నాకు ఈ లెక్కల ప్రకారం, ఈ సంవత్సర కాలంలో కూడా చూసినటువంటి లెక్కల ప్రకారం కూడా మనకు అనుకూలంగా మనం బ్రతుకొచ్చు అనేటువంటిది నాకు లెక్కల ద్వారా కూడా క్లియర్గా తెలుస్తుంది. జెర్సీ, హెచ్ఎఫ్ ఆవులతో పోలిస్తే మన దేశీ ఆవులు పాల దిగుబడి తక్కువగా ఇచ్చినప్పటికీ ఇందులో ఉండే పోషకాలు మానవాళి ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. వాణిజ్యపరంగా ఆలోచిస్తే కాస్త కష్టంగా అనిపించినా ఇప్పుడిప్పుడే ప్రజలు A1, A2 పాలలో ఉన్న తేడాను గుర్తిస్తున్నారు. విదేశీ ఆవుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను అందరూ తెలుసుకోగలుగుతున్నారు. తన వంతుగా దేశీ ఆవుల విశిష్టతను తెలిపేందుకు కృషి చేస్తున్నానంటున్నాడు ఈ రైతు. డైరీ ఫామ్ అనగానే పెద్ద బర్రెలతో పెద్ద ఆవులతో చేసినదని అందరి అభిప్రాయం.
కానీ డైరీ అంటే పాలను ఉత్పత్తి చేసి సమాజానికి ఇవ్వటమే అని అంటారు ఈ రైతు. సమాజానికి మంచి పాలను ఇవ్వచ్చు, అది అందరికీ చూపించాలి. ఆర్థికంగా రాణిస్తామా అన్న ఆలోచన అందరిలో ఉంది. అందుకే భయంతో దూరంగా ఉంటున్నారు. అది తప్పని తాను ఏర్పాటు చేసిన ఈ డైరీని ఓ మోడల్గా చూపాలనుకుంటున్నారు ఈ రైతు. మన దేశంలో ఉన్న 30-40 దేశీ జాతుల్లో ఎక్కువ పాలిచ్చే దేశీ ఆవులు లేవు. 5-6 జాతులు మాత్రం ఎక్కువ పాలిస్తాయి. అవి గుజరాత్ గిర్ ఆవులు, పంజాబ్ సాహివాల్, రాజస్థాన్లోని తార్పార్కర్, రెడ్ సింధ్, హర్యానా. ఈ జాతులను పోషించగలిగితే మంచి పాల దిగుబడిని పొందవచ్చు. అందుకే గిర్జాతి ఆవులను ఎంచుకున్నారు ఈ రైతు. డైరీ నిర్వహణలో అన్ని ఖర్చులకు పోను మంచి ఆదాయమే వస్తుందని రైతు చెబుతున్నారు. గుజరాత్ జాతి ఒకటి ఉంది, గిర్ అనేటువంటిది. పంజాబ్లో ఒక జాతి ఉంది, సాహివాల్ అని. అట్లాగే తార్పార్కర్, రాజస్థాన్ ప్రాంతంలో తార్పార్కర్ ఉంటుంది. తర్వాత రెడ్ సింధి ఉంది. అట్లాగే హర్యానా అనే ఒక జాతి ఉంది. మన దేశం మొత్తంలో ఉన్నటువంటి ఒక 30-40 జాతులలో ఒక 5-6 జాతులు ఎక్కువ పాలిస్తాయి. అట్లాంటి జాతులను మనం పోషించినట్లయితే మనం ఆర్థికంగా నిలబడగలుగుతాం. అట్లాగే అందుకోసమే నేను ఈ గిర్ ఆవులను తీసుకోవడం జరిగింది. ఈ గిర్ ఆవులు గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి జాతి ఇది. ఈ గుజరాత్ దానికంటే ఇంకా జాతులు కూడా, అదొకటే కాకుండా ఇంకా 4-5 జాతులు కూడా ఉన్నాయి. అన్ని జాతులలో ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో ఈ ఎక్కువ పాలు ఇచ్చే జంతువు ఆవు అంటే మన దేశీయ ఆవులలో గిర్ బాగా ఇస్తుంది. అది కూడా మన పోషణను బట్టి మనం ఎట్లా పోషణ చేస్తే దాన్ని అట్లా పెరుగుతాయి పాలు. మంచి ఆహార పదార్థాలు కడుపు నిండా మంచిగా పెట్టి అందులో కూడా తల్లి తండ్రి మంచిగా ఉన్నటువంటి ఆ సంతతిని మనం తీసుకున్నట్టుంటే ఎక్కువ పాలు, ఒక్కొక్కటి 20-30 లీటర్లు ఇచ్చేటువంటి ఆవులు కూడా ఉన్నాయి గిర్ జాతిలో. కానీ మామూలుగా మన సామాన్య ప్రజలలో అయితే 10 లీటర్ల వరకు 5 లీటర్లు ఒక్కొక్క పూటకి, రోజుకి 10 లీటర్ల చొప్పున మనకు పాలు ఇస్తాయి. ఇవి మంచి పాలు కాబట్టి సమాజంలో కూడా ఎక్కువ రేటుకు మనం అమ్మే అవకాశం ఉంది. ఆ జెర్సీ ఆవు పాలు, హెచ్ఎఫ్ ఆవు పాలు అవి ఆరోగ్యానికి మంచిది కాదు, ఆ విషయం తెలియదు. అయినా అందరికీ తెలిపాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అవి సరే వీటికంటే చాలా పల్చగా కూడా ఉంటాయి. ఇందులో మంచి నెయ్యి, మంచి ఫ్యాట్స్ ఉంటాయి. మన శరీరానికి ఆరోగ్యానికి అనుకూలమైనటువంటి ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి. తర్వాత పాల రుచి కూడా బాగుంటుంది. ఈ పాలను మనము ఇవాళ సమాజంలో 60 రూపాయలు మనం అమ్మితే ఈ 10 రూపాయలు ఇచ్చిన మనకు 10 లీటర్ల పాలు ఇచ్చిన 60 10 600 రూపాయలు మనకు సుమారుగా వచ్చేస్తుంది. కాబట్టి 600 రూపాయలు ఒక 300 రూపాయలు ఖర్చుకు పోయినా ఒక 300 రూపాయలు మన కుటుంబం యొక్క పోషణకి మనకు సరిపోతుంది. ప్రపంచంలో దేశీ ఆవుల్లో ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు గుజరాత్కు చెందిన గిర్ ఆవులు. పోషణను బట్టి పాల దిగుబడి ఉంటుంది. మంచి ఆహార పదార్థాలు అందించినట్లయితే మంచి ఫలితం వస్తుంది. రోజుకు 10 లీటర్ల చొప్పున పాల దిగుబడి వచ్చినా ఇవి ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు, మంచి ఆదాయం పొందవచ్చు. ఆవు పేడలో, మూత్రంలో, నెయ్యిలో, పాలలో, పెరుగులో మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి గుణాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వీటి ద్వారానే మనం వైద్యం చేసుకోవచ్చు. ఆవు పాలను నెమ్మదిగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఆ పైన వచ్చేటువంటి మీగడను మనం తోడేస్తే మీగడ పెరుగు అంటాం దాన్ని. ఆ మీగడ పెరుగును ఒకరోజు తర్వాత చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నను కాచితే నెయ్యి వస్తుంది. ఇది నెయ్యి. దీనికి అన్ని లక్షణాలు, అన్ని గుణాలు ఉంటాయి. ఆ నెయ్యి ఏదైనా కాలిన బొబ్బలకు పనికి వస్తుంది. తర్వాత మేధస్సు, అది తింటే తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నపిల్లల ముఖానికి మనం నెయ్యి రాస్తే వాళ్ళ ముఖ వర్చస్సులో మంచి కాంతి వస్తుంది. ఇట్లా ఆవు యొక్క నెయ్యికి ఆ విలువ ఉంది. అట్లాగే మనం పడుకునేప్పుడు ఒక 2 చుక్కలు ముక్కులో వేసుకున్నట్టుంటే మంచి నిద్ర వస్తుంది, గురకబోతుంది. ఇట్లా చెవులకి, ముక్కుకి, కళ్ళకి సంబంధించినటువంటి జబ్బులన్నీ కూడా మాయమైపోతాయి. అంటే నెయ్యిలో అంత విలువ ఉంది. పాలు, మజ్జిగ, పేడ, మూత్రము వీటన్నిటిలో వైద్య గుణాలు ఉన్నాయి. ఆవు మూత్రాన్ని మనము తాగితే రోజు ఒక 10 మిల్లీలీటర్లు, చిన్నగా ఒక హాఫ్ కప్ కూడా కాదు, హాఫ్ కప్ కంటే తక్కువే, అది మనం ఒక గ్లాసెడ్ నీళ్ళలో కలుపుకొని తాగితే మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగాన్ని తట్టుకునేటువంటి శక్తి పెరుగుతుంది. ఆ గుణము ఆవు మూత్రంలో ఉంది. నేటి యువతరం డబ్బు సంపాదించాలి, ఏదో ఒక పని చేయాలి అని డైరీ ఫామ్ను ఏర్పాటు చేస్తున్నారు. లాభం ఎంత వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఎంత త్వరగా డైరీని ఏర్పాటు చేశారో అంతే హడావిడిగా నష్టాలు వచ్చాయంటూ డైరీని మూసేస్తున్నారు. కానీ ఎక్కడ లోపం జరిగింది, ఎలా చేస్తే లాభాలను పొందవచ్చు అని ఆలోచించాలి. ప్రతి పనిలో లాభం ఉంటుంది, కానీ అందులో మెళకువలను ఆచరించాలంటాడు రైతు నాగేందర్ రెడ్డి. ఏదైనా పని చేస్తే పొరపాట్లు జరగకుండా ఏం చేస్తే లాభాలు వస్తాయో అని పక్కాగా పకడ్బందీగా డైరీలోకి అడుగు వేయాలంటున్నారు నాగేందర్ రెడ్డి. మొదట్లో ఎంతో ఉత్సాహంతో డైరీని ఏర్పాటు చేసినా
ఆ తరువాత పాల దిగుబడి తగ్గిపోయిందని, లాభాలు రావటం లేదని పాడి రంగం నుండి దూరమవుతోంది యువతరం. అది కరెక్ట్ కాదంటారు ఈ రైతు. పాడి రంగంలో రైతు రాణించాలంటే మెళకువలు తప్పనిసరి అని చెబుతున్నారు. పశువులకు దాణా సరిగా ఇవ్వకపోయినా, సరైన వస్తువులు కల్పించకపోయినా పశువులు ఎక్కువ పాలు ఇవ్వలేవంటున్నారు. అందుకే ఆవులను ఎంతో శ్రద్ధతో పెంచుతున్నారు ఈ రైతు. ఆవులకు ఇచ్చే దాణాలో శతావరి అనే పొడిని 30 గ్రాములు కలిపి ఆవులకు అందిస్తున్నారు. దీనివల్ల 20% పాల ఉత్పత్తిని పెంచుతున్నారు. పశువులు తినే ఆహారంపై ఆధారపడే పాల దిగుబడి ఉంటుంది. చదువైపోగానే ఇంకా ఒక పని చేయాలని ఉత్సాహంతో డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే బాగా లాభాలు వస్తాయని లెక్కలేస్తారు. అంటే రోజుకి ఇన్ని రూపాయలకు 1 లీటర్ అయితే ఇన్ని లీటర్లు ఇస్తే ఇంత వస్తుంది అనేటువంటి క్యాల్కులేషన్తో వచ్చేస్తారు. అయితే హడావుల్లో జనరల్గా ఏం జరుగుతుందంటే మరి కొద్ది కాలం కాగానే డైరీ మూసేస్తున్నారు. ఎందుకు మూసేస్తున్నారంటే ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, లాభం లేదు, నష్టపోయింది అని చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే లాభము ఎట్లయితే లాభం ఉంటుందనే దానికి మనం వెళ్ళాలి తప్ప లాభం రాలేదు అని అనుకోవడానికి వీలేదు. ఎక్కడ లోపం జరిగింది లాభమే, ప్రతి పని లాభమే. కానీ ఎట్లా చేయాలి, మనం మెలుకోలేంటి, ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి. పాల దిగుబడి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఏం చేస్తారు జనరల్గా గేదెలను కొనుక్కొచ్చి ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే పాలు ఇచ్చి ఈయన్నే తీసుకొస్తారు. అప్పుడు ఎక్కువ కనిపిస్తాయి. ఈయనప్పుడు జనరల్గా సహజంగా ఎక్కువ పాలు ఇస్తాయి. ఎక్కువ పాలు ఇచ్చినప్పుడు అప్పుడు లెక్కలేస్తారు. అప్పుడు బాగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులు కాగానే పాలు తగ్గడం ప్రారంభమవుతుంది. తర్వాత మన మెయింటెనెన్స్లో లోపం జరిగితే దానా ఇవ్వడం సరిగా దానా ఇవ్వలేకపోయినా, పచ్చిగడ్డి సరిగా ఇవ్వలేకపోయినా, దానికి వసతులు సరిగా కల్పించకపోయినా, చలి కానీ వర్షం కానీ నీటి కానీ దాని కూడా చుట్టూ శుభ్రంగా ఉంటే, అది ఆనందంగా ఉంటే ఎక్కువ పాలు ఇవ్వగలుగుతుంది. అయితే దానికి కావాల్సినటువంటి వసతుల గురించి మనం ఆలోచన చేయకుండా తక్కువ పాలు వచ్చినాయి, నష్టం వచ్చింది అనేటువంటి భావంతో మళ్ళీ ఇది సరిగా లేదు, ఇంకోవైపు వెళ్ళాలి అనేటువంటి భావంతో చాలామంది యువతరం తొందరపడి, అంటే మనము ఎప్పుడైతే ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో ఏమేమి మన పొరపాట్లు జరుగుతున్నాయి, మెలకువలు తీసుకోవాలి. లేకపోతే లాభసాటి అయితే ఇంకా ఏం చేస్తే లాభం వస్తుంది. ఉదాహరణకు ఒకటి చెప్తాను మీకు. భోజనంలో వాటికి ఇచ్చేటువంటి దానాలో శతావరి అనే ఒక పౌడర్ ఉంటుంది. అది మూలిక, నేచురల్గా మన భూమిలో దొరికేటువంటిది. ఇవాళ బయట షాపులలో అది దొరుకుతుంది. మనం దాన్ని తీసుకొచ్చి ఒక 30 గ్రామ్స్ పర్ డే గిట్ట మనం పాలిచ్చే జంతువుకి మనం ఇచ్చినటువంటి ఆవుకు మనం తినిపిస్తే ఒక 20% మనకు ఆవు పాల ఉత్పత్తి పెరుగుతుంది. మనకు ఎట్లాగైతే ఆహారం మనం తీసుకుంటామో పశువుకు కూడా అంతే. దానికి ప్రోటీన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఆయిల్స్, ఫ్యాట్స్ కావాలి. దానికి మనం నూనె తినిపించం. కాకపోతే దానాలో ఆయిల్ కలపాలి, బెల్లం తినిపించాలి. అంటే ఆయిల్ కలపడం అంటే ఇప్పుడు పదార్థాలలో కూడా మొక్కజొన్నలో ఆయిల్ ఉంటుంది, తౌడులో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ పెట్టాలి. అది పర్సెంటేజ్ ఏది తక్కువ ధర ఉంటే అది పెడితే దాని ఆహారం లోపం అవుతుంది, పోషక విలువలు తగ్గిపోతాయి, అది అనారోగ్యం పాలవుతుంది. అనారోగ్యం మళ్ళీ మనకు దిగుబడి తగ్గిపోతుంది. పశుపోషణలో లోపాలను సరిదిద్దుకోగలిగితే లాభసాటిగా డైరీని నడపవచ్చు. నిరంతరం పశువులను పాకలో కట్టేసి ఉంచకుండా గంటసేపు బయటకు తిప్పాలి. దానివల్ల ఆనందంగా ఉండి మంచి పాలను ఇస్తాయి. ఆర్థిక పరంగానే చూడకుండా దీనివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో గుర్తించాలి. ఖర్చు, లాభం కాకుండా అన్నీ గుర్తించాలంటున్నారు. ఆవులకు ఒక పూట ఎండుగడ్డి, ఒక పూట పచ్చిగడ్డి అందిస్తున్నారు ఈ రైతు. పశువులకు ఇచ్చే దాణాలోని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఆయిల్స్, ఫ్యాట్స్ ఉండాలి. అందుకే మొక్కజొన్న, తవుడు, పప్పు పొట్టు, పరం, మొలాసిస్, ఉప్పు, బెల్లం ఇవన్నీ అందిస్తున్నారు. వీటికి ఆహారము మేమైతే ఇప్పుడు ప్రస్తుతము ఒక పూట ఎండుగడ్డి ఇస్తున్నాం. ఎండుగడ్డి ఇవ్వాలి. ఒక పూట ఎండుగడ్డి, ఒక పూట పచ్చిగడ్డి ఆహారం కోసం. దానా విషయంలో దానాలో ఏముండాలంటే అన్ని పదార్థాలు ఉండాలంటే అన్ని పదార్థాలు ఉంటే మనకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఆయిల్స్, ఫ్యాట్స్, ఇవన్నీ షుగర్ ఇవన్నీ కావాలి. కాబట్టి మనం ఎట్లాగైతే కావాలనో మేము ఒకటి మొక్కజొన్న వాడుతున్నాం, తౌడు వాడుతున్నాం, పప్పు పొట్టు. మనం పప్పు మిల్లల్లో పప్పు పొట్టు దొరుకుతుంది, పరం. అది మనం తిని వేస్ట్ అవుతుంది. ఆ పొట్టు ప్లస్ అందులో పరం ఉంటుంది, ఆ పరము. అట్లాగే మొలాసిస్ మనకు మామూలుగా చెరుకు ఫ్యాక్టరీలో దొరుకుతుంది, లేదా మనం కొన్ని రెడీమేడ్ దానా కంపెనీలు కూడా రెడీమేడ్ తయారు చేస్తున్నారు. అట్లాంటి దాంట్లో ఈ మొలాసిస్ ఉంటుంది. కొంత ఉప్పు కలపాలి. బెల్లము ప్రతిరోజు మనం ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బెల్లం తినిపిస్తే పశువు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దేశీ ఆవు, జెర్సీ ఆవు పాలకు మధ్య ఉన్న తేడా ఏంటి, ఇందులో ఏమున్నాయి, అందులో ఏమున్నాయి, ఇలాంటి విషయాలను సమాజంలోకి తీసుకువెళ్లాలి, అవగాహన కల్పించాలంటారు ఈ రైతు. సిరిసిల్లలో 50 లీటర్ల వరకు దేశీ ఆవు పాలను అమ్ముతున్నారు. ప్రచారం చేస్తే ఇంకా ముందుకు వస్తారని అంటున్నారు. దేశీ ఆవులతో డైరీని ఏర్పాటు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి?
వ్యాపారం ఎలా చేయాలి, కమర్షియల్గా ఇది వర్కౌట్ అవుతుందా, లాభాలు ఉంటాయా అన్న ఆలోచన అందరికీ వస్తుంది. కేవలం ఆవు పాల అమ్మకాల ద్వారానే కాదు, ఆవు నుంచి వచ్చిన వ్యర్థాలతోనూ ఎన్నో ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా పాల నుంచి వచ్చే ఆదాయంతో పాటు అదనపు లాభాన్ని పొందవచ్చు. ఆవు యొక్క ఉపయోగాన్ని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా పాడి రంగంలో రాణించవచ్చు. గిర్ ఆవులు రోజుకు ఎంత లేదన్నా 5 లీటర్ల పాలను ఇస్తుంది. నెలకు ఒక ఆవు నుంచి పాలను అమ్మటం ద్వారా 9,000 రూపాయలు వస్తాయి. ఆవు నుంచి వచ్చే ప్రతి వస్తువును ఉపయోగించుకోవాలి. వీటి నుంచి వచ్చే పంచగవ్యాలతో ఉప ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గోమూత్రాన్ని ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్నారు. నేరుగా కూడా విక్రయిస్తున్నారు. గోమూత్రాన్ని బాటిలింగ్ చేసి అమ్మగలిగితే రైతు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఆవు పేడతో అగరబత్తులను తయారు చేయవచ్చు. ఆర్గానిక్ అగరబత్తులను అందించడం వల్ల ఎంతో మందికి ఆరోగ్యాన్ని అందించిన వారమవుతాం. యావరేజ్గా పోనీ డ్రై పీరియడ్ లెక్కేసుకున్నా, తక్కువ ఇచ్చిన ఆ పీరియడ్ లెక్కేసుకున్నా యావరేజ్గా పర్ డే 5 లీటర్స్ వస్తుంది. 5 లీటర్స్ అంటే 5 × 60 రూపాయలు మనం పర్ లీటర్ వేసుకుంటే 5 × 6 = 30, 300 రూపాయలు. 300 రూపాయలు పర్ డే అంటే ఒక నెలకి మనకు 9,000 రూపాయలు వస్తాయి. డైరెక్ట్ గోమూత్రం తాగితే కూడా చాలా మంచిది. కాబట్టి అందరికీ అందుబాటులో లేదు కాబట్టి దీన్ని డిస్టిలేషన్ చేసి బాటిల్స్లలో అమ్ముతున్నాం. మేము తయారు చేస్తున్నాం. బయట షాపులలో కూడా దొరుకుతున్నాయి. చాలా మంది తయారు చేస్తున్నారు. అది ఒక్కొక్క బాటిల్ 50 నుంచి 150 వరకు ఉంది. మనం గోమూత్రాన్ని డిస్టిలేషన్ చేస్తే మనకు 10 రూపాయలు ఖర్చు వస్తుంది. బాటిల్కి ఒక 10 రూపాయలు అవుతుంది, 20 రూపాయలు. ఇంకా మిగతాది మనం 50 రూపాయలకు అమ్మినప్పటికీ కూడా మనకు ఒక 30 రూపాయలు, అంటే దాన్ని డిస్టిలేషన్ చేయడానికి ఒక 10 రూపాయలు ఖర్చు అయితే 20 రూపాయలు, ఒక ½ లీటర్ మీద 20 రూపాయలు మనకు ప్రాఫిట్ ఉంటుంది. ధూప్ స్టిక్స్ తయారు చేసి కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. మూలికల కారణంగా దోమలు ఉండవు, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆవు నుంచి పాలను తీయడం, ధూప్ స్టిక్స్, షాంపూ, పళ్ల పొడి ఇలా ఎన్నో ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఆవు వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. ఈ ఎరువు భూమికి పోషకాలను అందిస్తుంది, నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది. దక్షిణ భారత్లో జెర్సీ, హెచ్ఎఫ్ ఆవుల మీద ఉన్న ప్రేమ మన దేశీ ఆవుల మీద లేదు. కారణం అజ్ఞానమే అంటారు ఈ రైతు. ఆవును అన్ని కోణాల్లో ఉపయోగించుకోగలిగితే మన కాళ్ల మీద మనం నిలబడవచ్చు. రాబోయే తరం ఆర్గానిక్దే. అందరూ దేశీ ఆవులను పెంచగలిగితే బాగుంటుంది. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తొందరపడవద్దు. జాగ్రత్తగా చేసుకోవాలి. మన లోపం వల్లే నష్టాలు వస్తాయి. సరైన పోషణ, మెళకువలను పాటించగలిగితే ఈ రంగంలో రాణించవచ్చు. ఈ డైరీ విషయంలో అయితే మాకు డైలీ 50 లీటర్లు వస్తున్నాయి. రాత్రి 25 లీటర్లు, ఉదయం ఒక 25 లీటర్లు వస్తాయి. రాత్రి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఉదయం పిండగానే మబ్బుల్ని 5 గంటలకి పాలు పిండుతారు. పిండగానే ఆ పాలు ఈ పాలు రెండు అన్నీ కలిపేసి మేమే స్వయంగా ఇంట్లో ఈ హ్యాండ్ మేడ్తో ప్యాక్ చేసేస్తాం. ప్యాక్ చేసి ఈ ప్యాకెట్లను సిరిసిల్లకు పంపిస్తాం. మాకు దగ్గరలో 12 కిలోమీటర్ల దూరంలో టౌన్ సిరిసిల్ల ఉంది. జనరల్గా ఇవాళ యోగా మాస్టర్లు, ఆ యోగా చేసేటువంటి వాళ్ళు, కొంచెం హిందూ ధర్మం మీద కొంచెం అభిమానం ఉన్న, నమ్మకం, విశ్వాసం, వీళ్ళు చెప్పే మాటల మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ఆవు పాలు తాగుతున్నారు. అట్లా మనకు సుమారుగా 50 లీటర్లు అమ్ముడుపోతున్నాయి సిరిసిల్లో. డైరీని ఏర్పాటు చేశామా, పాలను ఉత్పత్తి చేసి లాభాలను పొందామా అన్నది కాదు. మనం అందించే పాలు ఎంతమందికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాయన్నది గుర్తించాలంటారు ఈ అభ్యుదయ రైతు. అందుకే డైరీ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వారు దేశీ సంపదనే ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.